హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ అండ్ రీటైల్ ట్రేడ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగిందండి. అయితే నిన్న నేను వీడియో చేయలేదు. సో ఎందుకంటే నిన్న నథింగ్ అండ్ ప్రైస్ యాక్షన్ వెరీ మచ్ ఇన్సైడ్ బార్ అక్కడే ఉండడం జరిగింది. నథింగ్ స్పెసిఫిక్ మేజర్ ప్రైస్ యాక్షన్ ఏమీ లేదు కదా. సో అయితే ఈ రోజు చూస్తే కనుక వన్స్ అగైన్ మీరు చూడొచ్చు అనమాట అండ్ హౌ బ్యూటిఫుల్లీ లెవెల్స్ వర్క్ చేస్తాయనేది మీకు క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుందనమాట అండి. వన్స్ అగైన్ ఈరోజు ఇంట్రాడేలో 23,300 అటెంప్ట్ జరిగింది. బట్ అగైన్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో అదే ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది ఈరోజు కూడా రావడం అనేది క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో అందువల్ల మార్కెట్‌లో ఏమాత్రం చిన్న బౌన్స్ వచ్చినా రైట్ లెట్ అస్ హోప్ సో కన్సాలిడేట్ అవుద్దామో, డబుల్ బాటమ్ కంటిన్యూషన్ వస్తదేమో అని అనుకున్నాం. బట్ కానీ అగైన్ ఆ కంటిన్యూషన్ అస్సలు రావట్లేదు. అందువల్ల నేను క్లియర్‌గా చెప్తున్నాను అనమాట అండి. అంటిల్ అన్లెస్ ఒక డీసెంట్ బౌన్స్ వచ్చేదాకా మనం ఇదేదైతే చిన్న చిన్న బౌన్సులు వస్తున్నాయో నమ్మడానికి లేదు అని చెప్పి నేను ప్రతిరోజు వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నాను కదా. అందువల్ల ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ టైమ్ టు బి కాషియస్ అనమాట అండి ఖచ్చితంగా. సో అంటే ఎలక్షన్ రిజల్ట్ లోస్ అనేవి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే. సో ఆ లెవెల్‌కి వస్తే కనుక ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బై అని చెప్పి కూడా మీకు చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. సో ఆ లెవెల్స్‌కి టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈరోజు ఫ్రైడే వీక్లీ క్లోజింగ్ కూడా అయిపోయింది కదా. సో మీరిక్కడ చూడొచ్చనమాట అండి. సో ప్రీవియస్ వీక్ లైక్ మనం ఒక డోజీ క్యాండిల్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేశాం కదా. సో విచ్ ఈస్ గుడ్ అనమాట. అట్‌లీస్ట్ కొంచెం ఇండక్షన్ వచ్చింది అంటే బుల్స్ కొంచెం కంటిన్యూ బేర్స్ ప్రెషర్‌ని కొంచెం అబ్జార్బ్ చేయడానికి కంటిన్యూస్‌గా ఏదైతే బేర్స్ ప్రెషర్ ఉందో కొంచెం బుల్స్ అటెంప్ట్ చేయడం జరిగిందనేది లాస్ట్ వీక్ క్యాండిల్ బట్టి మనం ఒక ఐడియా అనేది డ్రా చేయొచ్చనమాట. బట్ ఈ వీక్ అగైన్ బేరిష్ క్యాండిల్ ఎన్గల్ఫ్ క్యాండిల్ లాగా. సో అంటే ఏదైతే లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్ ఉందో ఇంచుమించు అదే రేంజ్‌లో ప్రైస్ యాక్షన్ ఉండడం జరిగింది. అండ్ ఒక బేరిష్ క్యాండిల్ క్లోజింగ్ బిలో ద సపోర్ట్ లైన్ అనమాట అండి. క్లియర్‌లీ ఇండికేటింగ్ వీక్‌నెస్ అనమాట మార్కెట్‌లో. వీక్‌నెస్ ఇంకా ఉందనేది మనం క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ రైట్. సో అందువల్ల ఏంటంటే అంటిల్ అన్లెస్ ఏవైతే లెవెల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ దాటి డెసిసివ్‌గా అబోవ్ క్లోజ్ అయ్యేదాకా మార్కెట్ స్టిల్ ఇన్ బేర్ గ్రిప్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ అండి. బట్ కానీ విత్ వాలటిలిటీ టేబుల్ టెన్నిస్ ప్యాటర్న్ లాగా నిన్న ఈరోజు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ చాలా వాలటిలిటీ లైక్ గోయింగ్ అప్ అండ్ డౌన్ రైట్. 200 పాయింట్స్ ప్లస్, 200 పాయింట్స్ మైనస్ చాలా ఈజీగా 300-400 పాయింట్స్ మూమెంట్ అనేది విత్ ఇన్ ఇంట్రాడేలో రావడం జరుగుతుంది. బట్ కానీ క్లియర్ కట్ డైరెక్షనల్ మూవ్ అయితే రావట్లేదు అనమాట అండి. అయితే ఆబ్వియస్ కూడా డైరెక్షనల్ మూవ్స్ కంటిన్యూగా ట్రెండింగ్ డేస్ ఎక్కువ ఉండవు అనమాట అండి. ఒక ట్రెండింగ్ డే వచ్చాక 2 వారాల కన్సాలిడేషన్, మళ్ళీ ఒక ట్రెండింగ్ వీక్, తర్వాత 2 వారాల కన్సాలిడేషన్ అనేది మనం చూడడం జరిగింది. సో తర్వాత డౌన్ ట్రెండ్ అజ్యూమ్ అవుద్దా లేదనేది విల్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 46,000 లెవెల్ అనమాట అండి. సో టు యాడ్ మోర్ అనమాట అండి ఫర్ వెరీ లాంగ్ టర్మ్ టెన్యూర్ తోటి. సో ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే బ్యాంకింగ్ వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంది. బట్ మార్కెట్ ఏదో ఫియర్ ఉందన్నమాట అండి. మార్కెట్ ఈజ్ యాంటిసిపేటింగ్ సమ్ జర్క్ అనమాట అండి బ్యాంకింగ్లో. సంథింగ్ అంటే అంత అట్రాక్టివ్ వాల్యుయేషన్లో కూడా బయ్యింగ్ చేయట్లేదంటే మార్కెట్ ఈజ్ యాంటిసిపేటింగ్ సంథింగ్ రైట్. సో అంటే ఎన్పిఎస్ ఏదైనా రావచ్చేమో, ఏదైనా సడన్గా రైట్ బ్యాంకులకి లిక్విడిటీ ఇష్యూస్ రావచ్చేమో. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ విల్ బి ప్లానింగ్ అనమాట దాన్ని అడ్రస్ చేయడానికి. మీరు చూడొచ్చు అనమాట. ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి కొంత అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే టెలికాం ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయో దానికి కొంత అమౌంట్ అనేది ఇవన్నీ ఏమవుతుందంటే ఆ అమౌంట్ అంతా కూడా ఆ సంస్థలకు వెళ్తే ఆ సంస్థలు ఏవైతే డెట్ ఉన్నాయో, ఏవైతే లోన్స్ ఉన్నాయో అవి రీపే చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ కొంత రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్‌కి, సాలరీస్‌కి వాటికి అవి కొంత ఊతం అంటారు కదా, కొంత రిలీఫ్ లాగా పనిచేస్తదనమాట అండి. అయితే ఎప్పుడైతే ఆ సంస్థలు లైక్ బ్యాంకులకి లోన్స్ రీపే చేసాయో సో మళ్ళీ సిస్టమ్‌లోకి లిక్విడిటీ అనేది రావడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా ఎకానమీ వర్క్ అవుతా ఉంటదనమాట అండి రైట్. సో మన దగ్గర నుంచి జీఎస్టీ కలెక్షన్స్ ఇవన్నీ దే ఆర్ కలెక్టింగ్ గవర్నమెంట్ అండ్ అగైన్ దే ఆర్ గివింగ్ బ్యాక్ రైట్. మళ్ళీ వేరే సంస్థలకు కానివ్వండి, బ్యాంకులకు కానివ్వండి, సో లిక్విడిటీ ఉండేలాగా మళ్ళీ దాని నుంచి లోన్స్‌కి మళ్ళీ ఎవరికైతే అవసరం ఉందో అలా. సో ఇట్స్ ఎ సైకిల్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో ఆ విధంగా సో మనీ అనేది సో ఇట్ కీప్స్ ఆన్ రొటేటింగ్ అనమాట అండి రైట్. సో అండ్ ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయో చూద్దాం అనమాట. ఈరోజు కూడా కంప్లీట్గా ప్రతిరోజు సెల్లింగ్ జరుగుతుంది. ఎంటైర్ 1 వీక్ ఆల్మోస్ట్ దే ఆర్ నెట్ సెల్లర్స్ అనమాట అండి. 2,700 కోట్లు సెల్ చేశారు. డిఐఎస్ నెట్ బయర్స్ 2,400 కోట్లు బయింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ 50లో వీక్నెస్ ఉంది, నిఫ్టీ 500లో కూడా వీక్నెస్ ఉంది. సో నిఫ్టీ బ్యాంక్ అయితే కూడా కొంచెం వీక్నెస్ ఉంది.
రైట్. అండ్ ఒక 2 మాత్రమే పాజిటివ్ క్లోజ్ అయినాయి. క్లియర్ కట్ వీక్‌నెస్ అనేది మీరు చూడొచ్చు. అయితే నిఫ్టీ 500 అంతా 1% పడిపోలేదు గదా! సో, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ అదర్ సెక్టర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఓకే. సో, ఓవరాల్‌గా యాహ్! 2 డిఫెన్సివ్స్ ఏవైతున్నాయో ఎఫ్ఎంసీజీ, ఐటీ ఈ 2 మాత్రమే బతికి బట్టగట్టినట్టు మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట. జస్ట్ దే వేర్ హోల్డింగ్. అదర్ ఇండిసెస్ అన్నీ గూడా దే ఆర్ అండర్ ప్రెషర్. ఎస్పెషల్లీ లుక్ ఎట్ దిస్ స్మాల్ క్యాప్ 2% అండి. రైట్? సో, ఇదే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో దేర్ ఈస్ గోయింగ్ టు బి స్టిల్ సమ్ మోర్ పెయిన్ అనమాట అండి. ఇంకా కొంచెం పెయిన్ అనేది ఉందనమాట అండి. వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. రైట్? సో, అందువల్ల మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. ఓకే. సో, దెర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట. ఇంకా మోర్ డౌన్ సైడ్ ఈజ్ లైక్లీ. రైట్? సో, రౌండింగ్ బాటమ్, కప్ అండ్ హ్యాండిల్ ఇలాంటి ప్యాటర్న్స్ మనం డిస్కస్ చేస్తా ఉంటాం గదా! స్టాక్స్ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిందని చెప్పి. రైట్? సో, అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చనమాట అండి. సో, రౌండింగ్ టాప్ అనేది ఫార్మేషను అండ్ నెక్ లైన్ బ్రేక్ అవ్వడం. రైట్? అండ్ ఎలక్షన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ రిజల్ట్ లెవెల్స్ అనేవి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఇక్కడ కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట అండి. బట్ విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఫర్ టైమింగ్ వీక్‌నెస్ అయితే ఉంది మార్కెట్‌లో అనేది క్లియర్‌గా కనిపిస్తుంది కదా మనకి. రైట్? అయితే బడ్జెట్ ముందర విక్స్ ఇంకా జస్ట్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట. ట్రైయింగ్ టు హోల్డ్ అట్ స్లైట్లీ ఎలివేటెడ్ లెవెల్స్ అనమాట అండి. అయితే యూఎస్ విక్స్ హ్యాస్ కమ్ డౌన్ టు ఇట్స్ నార్మల్ బేస్ అనమాట అండి. రైట్? ఎందుకంటే మేజర్ ఈవెంట్స్ అన్నీ అక్కడ అయిపోయినాయి కాబట్టి సో, కొంచెం కామ్ అవ్వడం జరిగింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి బడ్జెట్ ఉందండి. సో, తర్వాత ఆర్‌బీఐ పాలసీ ఉంది. తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ టైం మనకి లైనప్ అయి ఉన్నాయన్నమాట అండి. ఓకే. అండ్ గ్లోబల్ మార్కెట్స్‌లో హ్యాంగ్‌సెంగ్ మీరు చూస్తే గనక అరౌండ్ 1.8% పెరగడం జరిగింది. అదేవిధంగా లైక్ అదర్ ఇండిసెస్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. రైట్? సమ్ యూరోప్ ఇండిసెస్ ఆర్ గోయింగ్ క్రేజీ అనమాట అండి. యూరోప్ ఇండెక్స్ అన్నీ దే ఆర్ ఫ్లయింగ్ వెరీ హై అనమాట అండి. రైట్? అండ్ డవ్, ఎస్ఎన్‌పి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ క్లోజింగ్ ఇన్ ఎ పాజిటివ్ నోట్. న్యూ హై అనేది ఎస్ఎన్‌పిలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. న్యూ లైఫ్ టైమ్ హై అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఎస్ఎన్‌పి ఇండెక్స్‌లో అక్కడ ఫామ్ అవ్వడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.